అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై 12 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రిక విత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువే వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి దినఫలిత ప్రకారము కర్కాటక రాశి వారికి చెందిన నక్షత్రాలు పునర్వసు 4వ పదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారికి రేపటి రోజున సాధారణం కంటే మెరుగైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, ధన సంబంధిత విషయాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. గ్రహబలాల ప్రకారము చంద్రబలము చంద్రుడు మీ రాశికి అధిపతి కావడంతో ఆత్మవిశ్వాసము, మానసిక ధైర్యం పెరుగుతాయి. గురుబలం ప్రకారము విద్య, ఉద్యోగం, వ్యాపారంలో శుభ అవకాశాలు కలుగుతాయి. శుక్రబలం ప్రకారము కుటుంబ సౌఖ్యము, దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. శనిబలం ప్రకారము పనుల్లో కొంత ఆలస్యం ఉన్నా చివరికి విజయమే లభిస్తుంది. కుజబలం ప్రకారము కోపాన్ని నియంత్రించుకుంటే మంచి ఫలితాలు పొందారండి. ఇక పరిహారాలు ఉదయము శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీదేవిని పూజించడము శుభప్రదము. ఓం నమో నారాయణ మంత్రం 1 నిమిషాలు జపించండి. పేదలకి అన్నదానం లేదా పళ్ళు దానం చేయటం మంచిది. తులసి మొక్కకు నీరు పోసి నమస్కరించండి. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుందండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయటమో లేదా ఓం నమో నారాయణ జపించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఇక రేపు కర్కాటక రాశికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:30 వరకు. రేపు కర్కాటక రాశి వారికి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సహనము, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరు. శ్రీ మహావిష్ణువు ఆరాధన మరింత శుభ ఫలితం ఖచ్చితంగా అందిస్తుంది. ఇక రేపటి రోజున కొన్ని ఆనందపరిచేటువంటి వార్తలు రేపటి రోజు మీ యొక్క జీవితంలోకి అయితే రాబోతున్నాయండి. ఎటువంటి శుభవార్తలు, ఎటువంటి అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ అదృష్టాన్ని మీరు పూర్తిగా పొందగలిగేటువంటి అవకాశము ఉందనేది విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. అలాగే కుటుంబం, ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ఆరోగ్యం, విద్యా గ్రహాల సంచారం మీపై చూపించే ప్రభావం అనేది ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రేపటి రోజున మీరు ఒక ఆలయాన్ని దర్శిస్తే అదృష్టం మరింత పెరుగుతుందండి. ఏ ఆలయం దర్శించాలనేది కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రేపటి రోజున ముఖ్యమైనటువంటి ఒక విషయం అండి. ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను కాబట్టి శ్రద్ధగా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో 1 నిమిషం కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు, శుభ సూచనలు మీ జీవితంలో రేపటిన సానుకూలమైనటువంటి మార్పుకు ఉపయోగపడే అవకాశం ఉంది. మరి రేపటి రోజు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీ జీవితాన్ని కూడా మలుపు తిప్పుతుందండి. నిజంగా జీవితంలో నిజం చేస్తుంది కూడా. అంటే మీకు ఒక శుభవార్త ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఏదైనా ఒక మంచి జరగబోతుందా లేదా అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి రేపటి రోజున గ్రహాలు మీకు ఏం సూచిస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున అత్యంత కీలకమైనటువంటి రోజు అండి. ఎందుకంటే రేపటి రోజున గ్రహాల సంచారం చాలా ప్రత్యేకమైన ఫలితాలు మీకు ఇవ్వబోతుంది. చాలా రోజులుగా మీ మనసులో ఒక సందేహం, ఒక ఆందోళన, ఒక ఎదురు చూపు నడుస్తూ కనుక ఉంటే రేపటి రోజున పరిస్థితి క్రమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు రాక నిరాశ చెంది ఉండి అయితే రేపటి పరిస్థితులు అనేవి మీకు సరైనటువంటి నెమ్మదిగా అనుకూలంగా మారటం అనేది ప్రారంభమవుతాయి. మీ అదృష్టము ఒక్కసారిగా మారిపోతుందండి. కానీ మార్పు ప్రారంభమయ్యేటువంటి మొదటి అడుగు మాత్రం ఖచ్చితంగా రేపటి పడుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహం అనుగ్రహం వల్ల రేపటి రోజున మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ఆలోచనలు ఇతరులు చాలా శ్రద్ధగా వినటము మొదలు పెడతారు. మీరు చెప్పే ప్రతి మాట కూడా ఈ మాట నా కోసమేనా, నాలో మార్పు కోసమే అన్నట్లుగా ప్రతి ఒక్క మాట కూడా రేపటి రోజున మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీ మీద అనుమానం పెట్టిన వారు కూడా రేపటి మీ సామర్థ్యాన్ని గుర్తించడం మొదలు పెడతారు. మరి రేపటి రోజున ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని అయితే గమనించాలి. తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాల కంటే కూడా ప్రశాంతంగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీ భవిష్యత్తును బలంగా, ప్రశాంతంగా అన్ని రకాలు కూడా నిలబెడతాయి. మరి రేపటి మీ ఇంట్లో ఒక మంచి చర్చ కూడా జరుగుతుందండి. కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయానికి ప్రాధాన్యత కూడా ఇస్తారు. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి పని రేపటి రోజున తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ మనసులో ఉన్నటువంటి
కొన్ని రకాల భయం కూడా తగ్గిపోతుందండి. అన్ని రకాల మీకున్నటువంటి భయం కూడా తగ్గిపోతుంది. అలాగే ఒక కొత్త ఆశ మీలో రేపటి రోజున పుడుతుంది. ముందుకు నడిపించడానికి శక్తిగా మారుతుంది. మరి రేపటి రోజు మీకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని చిన్నదిగా భావించకండి. చిన్న అవకాశమే పెద్ద విజయానికి కారణం కాబోతుందండి. మీ సహనము రేపటి ఒక గొప్ప ఆయుధంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీకు జరిగేది ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ అని చెప్పుకోవాలండి. శుభ సంకేతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు మీ జీవితంలో ఎస్ అనేటువంటి అక్షరం అయ్యేటువంటి ఆ వ్యక్తి ప్రత్యేకమైనటువంటి పాత్ర రేపు రోజున పోషించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా చాలా రోజులుగా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చండి. రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల మీ జీవితం నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అందిస్తారు. మీరు ఎదుర్కొన్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన వార్త కావచ్చు, కొత్త పరిచయం కావచ్చు, కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. అయితే రేపు రోజున ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం అండి. ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాట కూడా వెంటనే మీరు నమ్మేయకుండా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యము. ఇక ఈ వ్యక్తి వలన మీ జీవితంలో రేపు ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఆ వ్యక్తి నుండి వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం ప్రత్యేకంగా వారితో మీ యొక్క కలిసి ఉండేటువంటి అవకాశాలు చాలా ముఖ్యమైనవండి. మీరు చాలా రోజులుగా నిలిచిపోయేటువంటి ఒక వార్త కానీ ఒక పని కానీ పూర్తి చేస్తారు. ఎవరి ద్వారా? ఆ వ్యక్తి యొక్క సహకారం ద్వారా అనమాట. మరి రేపటి రోజున ఎవరి మాటను కూడా చిన్న చూపుగా చూడకండి. భగవంతుడు ఏంటంటే కొన్ని రకాల సందర్భాల్లో మనుషుల రూపంలోనో లేదా కొన్ని అవకాశాలు మనం ముందుకు పంపిస్తాడు. మరి ఆ అవకాశాన్ని గుర్తించి తెలివిగా మనం దగ్గర ఉంచుతాడు. కాబట్టి మనం రేపటి రోజున ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే కూడా మంచిదన్నమాట. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. అలాగే ఊహించినటువంటి రేపటి బలంగా కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి కొన్ని శుభవార్తలు రేపటి మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తాయి. ముఖ్యంగా రేపటి రోజున మీకు కొన్ని శుభసూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అందులో మొదటి శుభవార్త కుటుంబానికి సంబంధించిన శుభవార్త. అంటే చాలా రోజులుగా ఇంట్లో ఉన్న ఒక సమస్యకి రేపటి రోజున పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రేపటి రోజున తొలగిపోతాయండి. మీ యొక్క ఇంట్లో తిరిగి మరలా నవ్వులైతే విరబోతున్నాయని చెప్పుకోవాలి. వినిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి మరలా మాట్లాడవచ్చు. దీనివల్ల మీ మనసులో ఉన్నటువంటి బాధ తగ్గిపోతుంది. ఇక రేపు రోజున తిరిగి మరలా మరొక శుభవార్త కూడా ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధించిందండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తున్న వారికి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంటర్వ్యూకి ఒక పిలుపు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికైతే రేపు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందండి. అదేవిధంగా రేపు మీ బాధ్యతల మాట మీకు కష్టంగా అనిపించినా తర్వాత మీ యొక్క భవిష్యత్తుకు అందులో పదోన్నతి కూడా దారితీస్తాయి. ఇక వ్యాపారస్తులకైతే కొత్త కస్టమర్లు రావటము రేపటి రోజు పాత బాకీలు తిరిగి రావడం వల్ల ఆర్థికంగా ఊరట కలుగుతుంది. ఇక మరొక వార్త ఏమిటంటే కనుక రేపటి రోజు ధన లాభానికి సంబంధించిందండి. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు చేతికి వస్తుందన్నమాట. కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన ఒక వార్త మీరు వినవచ్చు. పెళ్లి సంబంధం, సంతానం, విద్య లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన సమాచారం కూడా రేపటిన కొంతమందికి అందుతుంది. మరి రేపటిలో శుభార్తలు ఏది ముందుగా జరుగుతుందంటే మాత్రము అనేది వ్యక్తిగత జీవిత జాతకాన్ని బట్టి మారుతుందండి. మరి రేపటి రోజున మీ మనసులో నమ్మకం పెంచేటువంటి ఒక మంచి సంఘటన మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అది కుటుంబంలో ప్రేమ, ఉద్యోగం, ధన ఇలా ఏ విషయంలో కానీ జరగవచ్చు. మరి రేపు రోజున కుటుంబ జీవితంలో మీరు చెప్పే ప్రతి మాట కూడా విలువ ఉంటుందండి. అయితే కోపంతో మాట్లాడితే చిన్న మాట కూడా విషయం కూడా సమస్యగా మారుతుంది. అందుకే ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే మీ ఇంట్లో రేపటి రోజున తీసుకున్నటువంటి మీ ఇంట్లో ఒక పెద్దవారి యొక్క సలహా తీసుకుంటే మీకు మంచి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. ఇక ప్రేమలో ఉన్నవారు ఒకరిపై ఒకరిని అనుమానాలు పెట్టుకోకుండా స్పష్టంగా మాట్లాడుకోండి. అపార్థాలు వెంటనే తొలగించుకోండి. ఇక వివాహం కాని వారికి కొత్త సంబంధం గురించి ఒక సమాచారం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. కుటుంబ సభ్యుల అనుమతి కూడా సానుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా రేపు రోజున ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేసి మంచి ప్రాన్సర్ కూడా మీరు రేపు రోజున పొందుతారని చెప్పుకోవాలి. సహోద్యోగులతో కలిసి రేపు రోజున చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా పెద్ద సమస్యగా మార్చకండి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఇంట్లో లెక్కలు చూసుకోండి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా తగ్గించుకోవడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా అన్ని రకాలు కూడా ముందు విశ్రాంతి తీసుకోవడం, నిద్ర సరిగ్గా ఉంటే ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయండి. ఇక ఈ రాత్రి రోజున ఈ రాశి వారికి మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం కూడా రాబోయే కొన్ని రోజులకి పెద్ద ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ మనసులో నమ్మకం, విశ్వాసం ఉంటే అదృష్టము మీ వైపు వస్తుందండి. ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం, మీ కష్టం రేపటి రోజున మీకు ఫలించబోతున్నాయి అన్నట్లుగా రేపటి ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక విషయాల్లో స్థిరమైనటువంటి
పురోగతి అనేది కూడా మీరు చూస్తారు. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదని చెప్పి బాధపడిన వారు రేపటి రోజున పరిస్థితులు మారడం ప్రారంభమవుతాయి. ఇక రేపటి రోజున మీ కష్టానికి అనేక రకాల గమనించే వ్యక్తులు కూడా మీ చుట్టూనే ఉంటారు. మీరు చేసే పనిని ఎవరు చూడడం లేదని అనుకున్న మీ ప్రతి ప్రయత్నాన్ని గమనించేవారు ఉన్నారని రేపటి రోజున మీకు అర్థమవుతుంది కూడా. కార్యాలయంలో మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యత మీకు అప్పగించే అవకాశం కూడా ఉంది. మొదట అది మీకు కొంచెం భారంగా అనిపించినప్పటికీ అది కూడా తర్వాత మీకు చాలా రిలాక్స్ఫుల్గా ఉంటుందండి. సహకారంతో మీ మాటకు మరింత గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకైతే రేపు రోజున వ్యాపారంలో 3 పూలు 6 కాయలుగా ఉండబోతుందండి. రేపు మీకు మంచి పరిచయాలు, కొత్త కస్టమర్ల ద్వారా పెద్ద పని కూడా వస్తుందన్నమాట. ఇక పాత కస్టమర్లు మరలా మీ వద్దకు రావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయేటువంటి కొన్ని చెల్లింపులు మీ చేతికి చేరేటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా వ్యాపారం అవకాశం అన్నీ కూడా రేపటి ఉపయోగకరమైనటువంటి సమాచారం కానీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వ్యక్తి చెప్పే ఒక చిన్న సలహా కూడా మీకు పెద్ద లాభాన్ని తీసుకొస్తుందండి. మరి రేపటి మీకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి రేపటి అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ తిరిగి మీ చేతికి వస్తుంది. కుటుంబం యొక్క అవసరాల కోసము చేసిన ఖర్చులు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ రేపటి లాభం వచ్చిన ఆనందంలో మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం అస్సలు చేయకండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇస్తేనే రాబోయే రోజుల్లో మరింత ఆర్థికంగా మీకు బలపడతారు. మీ యొక్క చేతిలోకి వచ్చే డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. అది భవిష్యత్తులో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రేపటి రోజున ఈ విధంగా చాలా ప్రశాంతకరమైనటువంటి రోజుగా అనుకూలమైన వాతావరణము మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. మరి రేపటి రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మాత్రం రేపటి రోజు మీరు ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలైనా కానీ పెద్దల ద్వారా అడిగి తెలుసుకున్న తర్వాత చేసుకోండి. ఏ విషయానికైనా పెద్దల యొక్క సహకారంతో చేయండి. అండ్ అక్కడ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.